అసలు ఒకే ఒక మాటలో చెప్పాలంటే కల్కి ప్రమోషన్స్ ఆర్ ఎ టెక్స్ట్ బుక్ ఫర్ మార్కెటింగ్ మూవీ. ఇప్పుడు స్క్రాచ్ నుంచి మొదలు పెడదామా? ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ని వరల్డ్ ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేశారు రాజమౌళి గారు. ఫారినర్ సినిమా చూసాక గూగుల్లో టాలీవుడ్ మూవీస్ అని కొట్టి ఈ మూవీస్ చూసి మళ్ళీ టాలీవుడ్ జోలికి రాకుండా పారిపోతారు. అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే మోడర్న్ ఎరాలో ఉన్నాం, వరల్డ్ సినిమా చూసాం, మంచి సినిమాలు తీయండి. ఇంకా నన్ను కొట్టుని వచ్చే 10 ఆకరౌడీలను ఒక చేత్తో కొట్టిపడేయడం, లేకి ఎలివేషన్లు ఇచ్చుకోవడం, అన్నెసరీ సీన్స్, ఇవన్నీ ఎందుకు? ఒడి అమ్మ ఈ ఫ్రస్ట్రేషన్లో ఇది ఆఫ్ ది టాపిక్ వెళ్ళిపోతుంది, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. బట్ అంతకంటే ముందు మరీ ముఖ్యంగా ఇలాంటి కంటెంట్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని రావాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా గైస్. అరే అమ్మాయిలు ఎలా చేసినా చూస్తారు, జస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అనగానే లైక్డ్, కామెంటెడ్, సబ్స్క్రైబ్డ్, నోటిఫైడ్. సబ్స్క్రైబ్ గైస్. రైట్ ఇన్ టు ది వీడియో. ప్రమోషన్స్ అంటే మోషన్ పోస్టర్స్, సాంగ్స్, ఇంటర్వ్యూస్ అనుకునే మనకి కల్కి ప్రమోషన్స్ చూస్తే అసలైన ప్రమోషన్స్ ఏంటని అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆన్ పార్ విత్ హాలీవుడ్ ఆర్ అంతకంటే ఎక్కువ కూడా. సినిమాలో కంటెంట్ లేకపోయినా డప్పులు కొట్టుకుని ప్రమోషన్స్ చూసే ఈ రోజుల్లో ఒక మైథాలజీ అండ్ డిస్టోపియన్ సెట్టింగ్లో తీసిన కంటెంట్ పెట్టుకుని కూడా ఇప్పటి వరకు ఒక సాంగ్ కానీ డెడికేటెడ్ ఇంటర్వ్యూ కానీ ఏం లేవు. ఇన్స్టెడ్ వాళ్ళు ఫస్ట్ డే నుండి మూవీకి పడుతున్న కష్టాన్ని ఆడియన్స్ ముందుకు తేవడం స్టార్ట్ చేశారు ఫ్రమ్ స్క్రాచ్ సిరీస్తో. సరిగ్గా December 31, 2022 వైజయంతి నెట్వర్క్ ఛానల్లో ఫ్రమ్ స్క్రాచ్ ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది. ఒక టైర్ ని తయారు చేయడం చూపించారు. అసలు కాంటెక్స్ట్ తెలియకుండా ఆ ఎపిసోడ్ చూసిన నా ఫీలింగ్, ఒక్క టైర్ కి ఎంత ఓవర్ చేస్తున్నారు. తర్వాత ఎపిసోడ్ 2లో అసెంబ్లింగ్ రైడర్స్ అని రైడర్స్ కి సూట్ డిజైన్ చేసే ప్రాసెస్ ని చూపించారు. కొంచెం గ్యాప్ తీసుకుని వెంటనే గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ తో ఆడియన్స్ కి కల్కి వరల్డ్ ఎలా ఉండబోతుంది అని ఒక ఐడియా ఇచ్చారు. ప్యూర్లీ హాలీవుడ్ స్టాండర్డ్స్. గ్లిమ్స్ లో ఆ డిస్టోపియన్ వరల్డ్ లో మన ఇండియన్ టచ్ చూపించి పిచ్చెక్కించారు. అండ్ August 22, 2023 ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు డెబ్యూట్ ఇన్ కామిక్ కాన్. అంటే ఈ ఈవెంట్ తో హాలీవుడ్ వాళ్ళకు కూడా కల్కిని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ యాజ్ పర్ స్వప్న దత్ కల్కి మూవీని ఇంగ్లీష్ లో డబ్ చేసి ఫారిన్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ ని టాలీవుడ్ ని ఫారిన్ ఆడియన్స్ కి రాజమౌళి గారు ఇంట్రడ్యూస్ చేశారు. బట్ స్టిల్ ఒరిజినల్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్ లో ఫారిన్ ఆడియన్స్ చూశారు. అండ్ కల్కిని ఇంగ్లీష్ లో పాన్ వరల్డ్ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేయడం, అది కూడా మన ఇండియన్ కల్చరల్ అండ్ ఇండియన్ హిస్టారికల్ రెఫరెన్సెస్ తో అనేది ఇట్స్ అ లైఫ్ టైమ్ మూమెంట్ ఫర్ తెలుగు ఆడియన్స్ టు విట్నెస్. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని ఎపిసోడ్ 3 రీ ఇమాజినింగ్ ఆఫ్ గన్స్ లో గన్స్ ని కూడా డిజైన్ చేసే ప్రాసెస్ చూపించారు. అంటే చూడడానికి గన్స్ లో లేవనుకోండి, బట్ స్టిల్ ఇట్స్ అ టేస్ట్ఫుల్ చాయిస్. అంటే కావాలనే గన్ ని తయారు చేశారు. తర్వాత ఇంట్రొడ్యూసింగ్ అశ్వత్థామతో మన ఇండియన్ హిస్టారికల్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి హిందూ హిస్టారికల్ ఫిగర్ ని ఈ మూవీలో ఎలా మెర్జ్ చేశారో చూపించారు. అండ్ ఫైనలీ ఎపిసోడ్ 4లో బిల్డింగ్ సూపర్ స్టార్ బుజ్జి అని మన బుజ్జి క్యారెక్టర్ ని చూపించారు. అండ్ లేటర్ ఆన్ జస్ట్ ఇంట్రొడ్యూసింగ్ బుజ్జికి ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కంటే పెద్దగా ప్లాన్ చేసి బుజ్జిని లైవ్ లో ఇంట్రొడ్యూస్ చేశారు. వాళ్ళు అనుకుంటే జస్ట్ ఇంకో వీడియో బయట వదిలిండొచ్చు, బట్ స్టిల్ దే మేడ్ ఎ చాయిస్ టు ఇంట్రడ్యూస్ ఇట్ ఇన్ ఎ ఈవెంట్. అంటే బుజ్జి అనే క్యారెక్టర్ కి మూవీలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ మూవీ హిస్టరీ ఒక మూవీకి ముందే దాంట్లో ఉండే క్యారెక్టర్స్ తో యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేయడం, అండ్ అది కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం. మూవీ టీమ్ ఏది ఇంట్రడ్యూస్ చేసినా కూడా దాంట్లో కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ హార్డ్ వర్క్. ప్రతి దాన్ని స్క్రాచ్ నుండి చేయడం, వాళ్ళ ప్యాషన్ టువర్డ్స్ మేకింగ్ దిస్ ఫిల్మ్ చూపించింది. అండ్ ఆల్సో రైడర్స్ టేక్ ఓవర్ ఇండియాతో కొంతమంది రైడర్స్ గెటప్ వేసుకుని పోస్టర్స్ అండ్ గన్స్ పట్టుకొని చాలా ప్లేసెస్ తిరిగారు. అలాగే వ్యాన్స్ కి LED స్క్రీన్స్ పెట్టుకుని కల్కి రిలీజ్ డేట్ డిస్ప్లే చేస్తూ కొన్ని ప్లేసెస్ తిరిగారు. అసలు ఒకే ఒక మాటలో చెప్పాలంటే కల్కి ప్రమోషన్స్ ఆర్ టెక్స్ట్ బుక్ ఫర్ మార్కెటింగ్ మూవీ. అండ్ స్టిల్ నేను అక్కడ ఇక్కడ కొన్ని ట్వీట్స్ అండ్ కామెంట్స్ చూస్తున్నాను, ఇంకా ప్రమోషన్స్ సరిపోవట్లేదు, ఇంకా చేయండి అని. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మూవీకి ఒక టార్గెట్ డెమోగ్రాఫిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డికి యూత్, సీతంబాకెట్లో సిరిమల్ చెట్టుకి ఫ్యామిలీ. ఇలాగా కల్కి మూవీకి సైఫై జానర్ ఇష్టం ఉండే ప్రతి మూవీ ఫ్యాన్ హైప్ అప్ అయి ఉన్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్సో ఇన్ ఫారిన్ కంట్రీస్. అండ్ మనకు తెలిసిందే మూవీకి జస్ట్ మంచి టాక్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా థియేటర్స్ తగలబడిపోతాయి. నాకు నాగశ్విన్ మీద నమ్మకం ఉంది, ఎందుకంటే ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ లో కూడా కమర్షియల్ వాల్యూస్ కంటే సినిమా స్టోరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అండ్ ఆల్సో టెక్ సావీ. సో డామ్ షూర్ గురి తప్పే ప్రసక్తే లేదు. సో ఎప్పటికైనా చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆడియన్స్ ఎప్పుడు ఆర్గానిక్ గా రావాలి, మూవీలో కంటెంట్ తో హైప్ తెప్పించాలి, అంతేగాని కంటెంట్ లేకుండా లేని హైప్ క్రియేట్ చేసి మూవీ రిలీజ్ అయ్యాక ఏం లేదు అనిపించుకోకూడదు. గైస్ లాస్ట్ గా ఒక్క చిన్న మాట, మన ఛానల్లో సినిమా అండ్ సిరీస్ గురించి వీడియో కంటెంట్ వస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసి మోటివేట్ చేస్తే మంచి క్వాలిటీ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.